సైబర్ మోసానికి సంబంధించిన 2 కేసుల్లో ఇద్దరు వృద్ధుల నుంచి సుమారు 15,000 కోట్ల మేర మోసం చేసిన ఉదాంతాలు వెలుగులోకి వచ్చాయి. 2 కేసులు ముంబైకి చెందినవై. ఇక కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో కేసులో విచారణ కొనసాగుతోంది. మొదటి కేసు రిటైర్డ్ షిప్ కెప్టెన్ కి సంబంధించినది. షేర్ మార్కెట్ నుండి అధిక రాబడులు ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్లు 75 ఏళ్ల వ్యక్తిని ట్రాప్ చేశారు. తర్వాత ఆగస్టు నవంబర్ మధ్య 11.16 కోట్లను మోసగాళ్లు ఆయన నుంచి లాగేశారు. రెండో కేసులో 77 ఏళ్ల వృద్ధిరాలిని మోసగాళ్లు దాదాపు నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా నటిస్తూ మోసగాడు 3.8 కోట్లు తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం 77 ఏళ్ల వృద్ధిరాలికి తెలియని నవంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చాయి. తైవాన్ కు పంపిన పార్సిల్లో NDMA డ్రగ్స్, 5 పాస్పోర్ట్లు, ఒక బ్యాంక్ కార్డ్, బట్టలు ఉన్నాయని మోసగాడు మహిళలకు చెప్పాడు. పార్సిల్ తనది కాదని ఆమె చెప్పింది. అయితే తన ఆధార్ కార్డ్ వివరాలు దానికి లింక్ అయినట్లు మోసగాడు చెప్పాడు. తర్వాత కాల్ ముంబైకి చెందిన సీనియర్ పోలీస్ అధికారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే అధికారిగా నటించిన మోసగాడు కేస్ మనీ లాండరింగ్ అని చెప్పి బెదిరించి ఆమె నుంచి పూర్తి వివరాలు తీసుకుని వాటి ద్వారా ఆమె అకౌంట్ నుంచి కోట్లు కొల్లగొట్టేశారు. ఆన్లైన్లో జరిగే మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.